అంటారు, ఇవాళ ఈడీలు అంటారు, కోర్టు కేసులు అంటారు, ఇన్కమ్ ట్యాక్స్లు అంటారు. ఇవన్నీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. ఒక్కసారి ఆ మాట మీద నేను నిలబడ్డాను అన్న ఒకే ఒక కారణంతో, ఆ మాట కోసం ఎందాక పోవడానికైనా నేను సిద్ధపడ్డాను అన్న ఒకే ఒక కారణంతో, నేను చేసిన తప్పులంటూ నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు. ఇచ్చిన మాటలు నేను గాలికి వదిలేయలేకపోయాను అన్న ఒకే ఒక కారణంతో నా మీద దీన్ని కేసులు పెట్టారు, ఈ రకంగా బాధలు పెట్టడం జరిగారు. నేను అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకు ఇవాళ నేను గర్వపడుతున్నాను అని చెప్పి ఇవాళ నేను గొప్పగా చెప్పుకుంటున్నా. మధ్యాహ్నం వరకు 36 డిగ్రీల ఉష్ణోగ్రత. అయినా అదే జోరు, అడుగడుగునా జనహోరు. పల్లెలు చిన్నవైనా యువనేతపై జనాభిమానానికి కొదవలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 7వ రోజు పల్లెల్లో కొండా కోనల్లో కొనసాగింది. సాయంత్రం నుంచి మావోయిస్టు ప్రాబల్యమున్న కొండ ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు జననేత కోసం బారులు తీరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 7వ రోజు పాదయాత్ర యాదవపాలెం నుంచి ప్రారంభమైంది. ఉదయగిరి ఫారెస్టు రేంజ్ పరిధిలోని గ్రామాల మీదుగా సాగి సాయంత్రానికి మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన ఎర్రశిల కొండకు చేరింది. పోలీసులు వారిస్తున్నా వినకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోని పడమటి నాయుడుపల్లి గ్రామంలోని మన్నె రమణమ్మ కుటుంబాన్ని ఓదార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏడో రోజు 18 గ్రామాల్లో ఓదార్పు యాత్ర సాగగా ఇందులో బ్రాహ్మణపల్లికి మినహాయిస్తే మిగిలినవన్నీ 1000కి లోపు జనాభా ఉన్నవే. పాపంపల్లిలో 600 మంది ఓటర్లు ఉండగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు 1000 మందికి పైగా జనం వచ్చారు. నందిపాడులో 1500 మంది జనాభా ఉండగా సుమారు 2000 మంది హాజరయ్యారు. ఏపిలగుంటలో 800 మంది ఓటర్లకు గాను 1200, చిలకపాడులో 600 మందికి గాను 800కు పైగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి వచ్చారు. రాజులపాడు, పెగళ్లపాడు, బుధవాడ, కృష్ణపురం, కుంపసముద్రం, బ్రాహ్మణపల్లి, బాట, సింగనపల్లి, పడమటి నాయుడు పల్లెల్లో ఇదే ఒరవడి కొనసాగింది. బ్రాహ్మణపల్లిలో స్వాతి అనే విద్యార్థిని ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి, దాని ప్రయోజనాల గురించి చెప్పింది. బడుగు బలహీన వర్గాల ఆశాజీవి, రైతన్నల పాలిట ఆపద్ బాంధవుడు, పేద విద్యార్థిని విద్యార్థుల అభయ నేస్తం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మనకెంతో బాగా వెలుగు చూపించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఎన్నో మంది పేద విద్యార్థులను కూడా ఎంతో మంది పెద్ద చదువులు చదువుతున్నారంటే వాటన్నిటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంటే కారణము. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకము, ఉద్యోగశ్రీ, స్వగృహ, ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ఆశాజీవి అయి నిరంతరం అనునిత్యం స్మరించబడుతున్న భగవంతుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చుంచులూరు, కేతుగుంట, పొంగూరు, కండ్రిగ మీదుగా రాత్రి 11 గంటలకు భీమవరం చేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ విగ్రహావిష్కరణ చేసి యాత్ర ముగించారు. అనంతరం మర్రిపాడు చేరుకుని బస చేశారు.